హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం హోమ్ మేడ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కావాల్సినవి ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, తర్వాత టమాటోస్ అండ్ తర్వాత ధనియాల పొడి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఉడికించిన ఎగ్స్ కూడా అలాగే బాగా ఉడికించి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి తర్వాత ఆనియన్స్ కొంచెం వేసేసి బాగా వాటర్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అండ్ తర్వాత మగ్గనించాక తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత బాగా కొంచెం సాల్ట్ సరిపడా, తర్వాత పసుపు సరిపడా, తర్వాత బాగా తిప్పేసి పక్కన పెట్టేసుకున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే మనకు మళ్ళీ తర్వాత కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం సరిపడా కారం కూడా వేసేసుకోండి. బాగా కొంచెం అది బాగా పట్టిన తర్వాత గ్రేవీ లాగా తయారవుతుంది. మనకు ఒక గ్రేవీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత బాగా దానికి గ్రేవీ పట్టేలాగా అయితే తీసుకొని, ఎంతైనా మనం హోమ్లో చేసేది కొంచెం స్పెషలే కదా. తర్వాత తీసాక కొత్తిమీర అలా గార్నిష్గా వేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనం దాన్ని రైస్లో పెట్టుకొని తింటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే. అంటే ఇంట్లో చేసినట్టు ఉంటుంది, బయట కాదు. నార్మల్గా మనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రైస్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. Thank you friends, bye bye.